అందరికీ నమస్కారం. మన మన్యం మీడియా వార్తలకు స్వాగతం. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలు. నా పేరు యాక్సిరి లోక్సాయి. నేను నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కోశాధికారిగా ఉన్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గతంలో ఎంతోమంది కోర్ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఏ శాసనసభ్యులు గిరిజనుల మీద ఎప్పుడు ఇంత ప్రత్యేక శ్రద్ధ చూపించినట్టు ఎప్పుడూ కనిపించలేదు. ఎప్పుడు గిరిజనుల దగ్గరకు వచ్చినా ఓటు అడుక్కోవడం, ఓటు వేయించుకోవడం తప్ప వాళ్ళ గురించి ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా వీళ్ళని పైకి తీసుకురావాలి, రాజకీయంగా కూడా వీళ్ళని పైకి తీసుకురావాలని ఎవరు ఆలోచించింది లేదు. పైకి ఓటు అడిగేదానికి వచ్చినప్పుడు గ్రామాలలో చెప్పిపోయే మాటలే తప్ప అవి అమలు చేసినట్టుగా మాకు ఎప్పుడు కనిపించలేదు, ఎప్పుడు వినలేదు కూడా. కానీ కోవూరు శాసనసభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొదటిసారి గెలిచినా సరే ఆమె గిరిజనుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎలక్షన్ ప్రచారంలో ఏమైతే చెప్పారో, గిరిజనులకు అండగా ఉంటాను, గిరిజనుల పైకి తీసుకొస్తాను, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఉంటానని ఏ విధంగా అయితే చెప్పారో, ఎప్పుడూ ఏ శాసనసభ్యులు అసెంబ్లీలో మా గిరిజనుల గురించి, యానాదుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది ఏమీ లేదు. కానీ ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా గురించి అసెంబ్లీ సమావేశాల్లో గిరిజనులు ఇంకా పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు, అలాంటి వాళ్ళకి మనం ఆర్థికంగా కావాలి, అన్ని విధాలుగా వాళ్ళకి మనం అండగా ఉండాలి అధ్యక్ష అని చెప్పేసి సీఎం గారికి, గిరిజన శాఖ మంత్రులకి, సభా అధ్యక్షులకి అందరికీ తెలియజేసి మా గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరిగింది. అదేవిధంగా మా ఎంపీ గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా గిరిజనులకు ఎప్పుడు అండగా ఉండే వ్యక్తే. గతంలో కూడా గిరిజనులకి బాగాలేదు అనే రాజకీయాల్లోకి వాళ్ళు రాకముందు మేము వాళ్ళ గడప కాడికి వెళ్ళినా మాకు కాదనకుండా సాయం చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మేము మా గిరిజనుల తరపున, గిరిజన నాయకుల తరపున, గిరిజన కుటుంబాల తరపున, గిరిజన యువతల తరపున కోర్ నియోజకవర్గ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి, కోర్ నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వివరిస్తున్నటువంటి గౌరవనీయులు దారపనేని శ్రీనివాసులు నాయుడు గారు ఎప్పుడు గిరిజనులు వాళ్ళ ఇంటికి వెళ్ళి, అన్న మా ఇంట్లో ఈ ఆపదన్నా, మా కుటుంబానికి ఆపద వచ్చిందన్నా అని అంటే అది ఎంఆర్ఓ గారితో కావచ్చు, సిఏ గారితో కావచ్చు, ఎస్ఐ గారితో కావచ్చు, కలెక్టర్ గారితో కావచ్చు, ఆర్థికంగా కూడా కుటుంబంలో మాకు ఇబ్బందిగా ఉందన్నా, ఈ నెల మాకు పనులు లేవన్నా అని చెప్తే ప్రతి కుటుంబానికి అండగా నిలబడి ఈ గిరిజన గ్రామాలలో ఎవరికి ఆపద వచ్చినా ముందుండి నిలబడి చేసిన నాయకుడు, స్థానిక నాయకుడు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వద్దెల్లాల ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వద్దెల్లాల ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వద్దెల్లాల ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.